తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు వరుస సెలవులతో కొద్ది రోజులుగా తిరుమల కొండ భక్తులతో రద్దీగా మారింది. గరుడ వాహన సేవ రోజున భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. ఇక తిరుమలలో వృద్ధుల దర్శనం గురించి అనేక రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో టీటీడీ స్పందించింది. వృద్ధుల దర్శనంపై స్పష్టతనిచ్చింది. వృద్ధులకు కీలక విజ్ఞప్తి చేసింది. వయోవృద్ధుల దర్శనం టీటీడీ మరోసారి స్పష్టతనిచ్చింది. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కలు కొడుతున్నాయని, వాటిలో వాస్తవం లేదని స్పష్టతనిచ్చింది. తిరుమలలో భక్తుల కోసం ప్రత్యేకంగా టోకెన్లు 3 నెలలకు ముందుగానే విడుదల చేస్తారని వెల్లడించింది. ప్రధానంగా ₹300 ప్రత్యేక దర్శనంతో పాటు వయోవృద్ధుల కోసం 3 నెలలకు ముందుగానే విడుదల చేస్తారని, ప్రతి నెల ఈ కోటా విడుదలవుతుందని వివరించింది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ 3 నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోందని పేర్కొంది. టికెట్ పొందిన వ్యక్తికి ₹50 ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుందని వెల్లడించింది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి అనుకుని ఉన్న సీనియర్ సిటిజన్ PHC లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తారని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేసింది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికార వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.